అందరికీ నమస్కారం. దేశమంతా షాక్. మాజీ ప్రధానిని హత్య. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని తెహ్రిక్ ఐ ఇన్సాఫ్ అధినేత అయిన ఇమ్రాన్ ఖాన్ మరణించారా? జైల్లో ఆయన్ను హత్య చేశారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో అయితే ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురై ఉండవచ్చని పాకిస్తాన్లోని ప్రచారం సాగుతుంది. బలూచిస్తాన్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సహా అనేక సోషల్ మీడియా అకౌంట్లోని ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారనే పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ను ఐఎస్ఐ చంపి ఉండొచ్చని కూడా ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ అధికారుల నుంచి ఎలాంటి ధృవీకరణ కూడా వెలువడలేదు. పాకిస్తాన్ జైళ్ల లోపల నుంచి కూడా ఇప్పుడు నివేదికలు వెలువడుతున్నాయి. కస్టడీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను అసీం మునీర్, అతని ఐఏఎస్ ఏజెంట్లు హత్య చేశారని అనేక వార్తా సంస్థలైతే తెలిపాయి. ఈ సమాచారం నిజమైతే ఉగ్రవాద పాకిస్తాన్ సంపూర్ణ ముగింపును సూచిస్తుంది. ప్రపంచానికి నిజం బయటపడిన క్షణం నుంచి కూడా దానిని చివరి చట్టబద్ధత పతనమైతే ప్రారంభమవుతుంది అని బలూచిస్తాన్ అయితే విదేశాంగ శాఖ ఎక్స్లో అయితే పేర్కొన్నారు.